భాగాల్లో అక్కడ ఏమంటే నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలిగి చేయము. దేవా నన్ను గొప్ప చేయి, నన్ను గొప్పవాణిగా చేయి. నా తట్టు మరలి నాకు సమాధానం, నెమ్మది, నాకు మనశ్శాంతి లేదు, నెమ్మది ఉండాలి. గొప్ప చేస్తే నాకు నెమ్మది వస్తుంది. రెండు అడుగుతా అన్నాడు. ఒకటేది గొప్పతనం, నన్ను గొప్ప చేయి. రెండోది నెమ్మది చేయి. గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు, నెమ్మది లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆస్తిపరులు, ఐశ్వర్యవంతులు, నెమ్మది లేని వాళ్ళు. ఇక్కడ భక్తుడు ఏమడుగుతున్నాడు అంటే నన్ను గొప్ప చేయి, నాకు నెమ్మది. రెండుండాలి. ఈరోజు నెమ్మది ఉన్న వాళ్ళకు గొప్పతనం ఉండదు, గొప్పతనం ఉండడానికి నెమ్మది ఉండదు. ఇక రెండు కావాలంటున్నాడు భక్తుడు. ఈరోజు దేవా నన్ను గొప్పగా చెయ్యి, గొప్పవాణిగా చెయ్యి, అదే సమయంలో నెమ్మది కూడా నాకు దయచేయి అంటున్నాడు. ఈ మాటలన్నీ మనం చూసుకొని మరి 2 పాయింట్లు నేను చెప్పాను. ఒకటి ఇది గొప్పతనం, ఒకటి నెమ్మది. 2 పాయింట్లు నేను ఈరోజు మాట్లాడాలనుకున్నాను దేవుని గురించి. ఈ కొద్ది మాటల్లో మనము ధ్యానించుకోవాలనుకున్నాం. ఆయనను గణపరచాలి. గొప్ప చేయాలంటే ఆయనను మనం ఏం చేయాలా? ఘనపరచాలి. మనం ఘనపరచాలి. అదే కీర్తన 34:3 ఏముందంటే, కీర్తన 34:3 మొదటి పాయింట్ ఆయనను ఘనపరచాలి. మనం గొప్ప చేయాలంటే ఏం చేయాలా? చదువు 34:3. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఏం చేయాలంట? ఆయనను ఘనపరచాలంట. మనల్ని గొప్ప చేయాలంటే మనం ఆయన గొప్ప చేయాలా? మనం ఏం చేయమంటాడు? మనము ఏకముగా కూడి, మనమందరం కూడుకొని ఆయన నామాన్ని గొప్ప చేస్తాము. ఆ మాట అంటున్నాడు. ఎందుకంటే ఎక్కడ 2-3 వారి మధ్య నేను ఉంటా అన్నాడు. ఆ దేవుడు ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడంటే మీరందరూ కూడుకోండి ఒక దగ్గర. ఈయన భక్తుడు ఏమంటాడు? మనమందరము కూడి ఏకముగా ఆయన నామమును గొప్ప చేస్తాం. ఈరోజు మనం గొప్ప వాళ్ళం కావాలంటే ఆయన గొప్ప చేయాలి, ఆయన ఘనపరచాలా. ఆయన నామాన్ని ఎప్పుడైతే మనం ఘనపరుస్తామో మనల్ని దేవుడు ఆయన గొప్ప చేస్తాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 22:30 చివరి లైన్లో ఒక మాట ఉంటుంది. అది పెద్ద వచనం. మొదటి సమూయేలు 2:30 చివరి ఒక వచనం ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 2:30 లాస్ట్లో ఒక మాట ఉంటుంది. చివరిలో ఏముంటుంది అంటే, యెహోవా వాక్కు ఏదనగా అని 30 ఆ కింద లైన్లో యెహోవా కానీ చదువు అది ఉంటుంది చిన్న. యెహోవాకు ఏదనగా సరేగా ఉన్నదా? ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకరించబడుదురు, తృణీకారం నందుతారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు మనల్ని గణపరచాలంటే, దేవుడు మనల్ని గొప్ప చేయాలంటే ఆయన ఒకటి కోరుకుంటాడు. నన్నెవరైతే గొప్ప చేస్తారో, నన్నెవరైతే గణపరుస్తారో, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నన్నెవరైతే తృణీకరిస్తారో, నువ్వు నాకు వద్దుపో అంటారో, వారు తృణీకారము పొందుతారు అంటున్నాడు. ఇది నాన్న దేవుణ్ణి మనము గొప్ప చేయాలా, దేవుణ్ణి మనము గణపరచాలా, దేవుణ్ణి ఆరాధించాలా. ఆయన ఎప్పుడైతే మనం గొప్ప చేస్తామో దేవుడు మన పట్ల ఆయన శ్రద్ధ నిలిపి మనల్ని కూడా గొప్ప చేస్తాడనే ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన దేవుని ప్రియ సంగమం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు దేవుణ్ణి సకల జనుల దగ్గర గొప్పపరుస్తున్నావా, ఘనపరుస్తున్నావా, దేవుని నామానికి హీనపరుస్తున్నావా, తృణీకరిస్తున్నావా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ విషయాలన్నీ మనము, ఎందుకంటే మనము గొప్పవాళ్ళు కావాలా అనుకున్న ఆశ అందరికీ ఉంటుంది, కానీ దేవుని కనపరచకుండా నువ్వెట్ట కనపరచావు, దేవుణ్ణి గొప్ప చేయకుండా నువ్వెట్ట గొప్పవాళ్ళు అవుతావు. ఈ మాట మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఇంకొకటి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి.
అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ. ఏం చేస్తాడంట? ఎవరి ఎదుట? జనాలందరూ ఇశ్రాయేలు కొన్ని లక్షల మంది ఎదుట నిన్ను గొప్ప చేస్తాడంటున్నాడు. ఈరోజు ఎంత గొప్ప భాగ్యం! నువ్వు దేవుణ్ణి గొప్ప చేస్తే నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ ఉద్యోగస్తుల మధ్య, నీ ఉన్న వీధిలో నిన్ను దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ఎప్పుడు ఆయన్ను గణపరిస్తే, ఆయన్ను నువ్వు ఆరాధిస్తే, ఆయన నువ్వు మహిమపరిస్తే, ఆయన నువ్వు మరి గణపరిచి ఆయనను నువ్వు గొప్ప చేసి ఎప్పుడైతే చేస్తావో, ఇక్కడ యెహోషువకు చెప్తున్నాడు, అయ్యా నేను మోషేకు తోడై ఉన్నా, ఈరోజు ఇశ్రాయేలీయులందరూ ఎదుట కొన్ని లక్షల మంది ఎదుట నిన్ను మాత్రం గొప్ప చేస్తా అంటున్నాడు. దేవుడు కోరుకున్న వ్యక్తి నువ్వు కావచ్చా? మరి నువ్వు మామూలుగా నువ్వు పాట పాడేటప్పుడు నీ పేరు పెట్టుకుంటావు. ఈరోజు దేవా, నా బంధువుల మధ్య, నా స్నేహితుల మధ్య, నా చుట్టాల మధ్యలో నన్ను గొప్ప చేస్తానని విశ్వసిస్తే నిన్ను దేవుడు ఈరోజు నిన్ను గొప్ప చేయడానికి మొదలు పెట్టుతాడంట. కన్నుల ఎదుట మొదలు పెట్టాడు. ఈరోజు స్టార్ట్ చేసినాడు ఆయన. నిన్ను గొప్ప చేయడానికి మొదలు పెట్టినాడు ఆయన. ఇప్పుడే అది ఏమైంది? మొదలు పెట్టినాడు. నువ్వు ఇంకా గొప్పవాడివి అవుతారు. ఈరోజు దేవుని మన వాక్యం పెట్టిన మనందరిలో దేవుడు మనల్ని గొప్ప చేయడానికి మొదలు పెట్టాడని నువ్వు విశ్వసించాలా, నువ్వు నమ్మాలా. నన్ను గొప్ప చేస్తానని నువ్వు నిద్రపోకూడదు. నువ్వు ఆయన్ను గొప్ప చేయాలా, ఆయన నువ్వు ఘనపరచాలా. నువ్వు చేస్తే ఈరోజు నువ్వు గొప్ప దానివి అవుతావు. కావాలని ఆయన ఈరోజు ఏం చేశాడంట? మొదలు పెట్టినాడు. నువ్వు ఉండే స్థలంలో ఇశ్రాయేలు అందరి ముందు అంటే ఈరోజు మనం ఆ ప్లేస్లో మన బంధువుల మధ్య, మన స్నేహితుల మధ్య, మనం ఉన్న ప్రాంతంలో దేవుడు మనల్ని గొప్ప చేయబోతున్నాడు. అది నువ్వు నమ్మినట్లయితే, నువ్వు దేవుడిని గొప్ప చేస్తే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే ఎంత గొప్ప చక్కని మాట ఉన్నది చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మార్కు సువార్త మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదుల నుండి యెరూషలేము నుండి యూదయ నుండి యోర్దాను అవతల నుండి తూరు సీదోను పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులుగా వచ్చిరి. ఎవరిని చూసి? దేవుడు నిన్ను గొప్ప చేయడానికి గొప్ప కార్యాలు చేస్తున్నాడని తెలుసుకున్నప్పుడు జనులు ఎందుకు రారు? గుంపులు. ఎందుకు? నీవు ఈ ప్రాంతంలో దేవుడు మీ 2 కుటుంబాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ 2 ప్రాంతంలో మీ కుటుంబాలను మీరు అనుకున్నట్టు దేవుడు దీవిస్తూ మిమ్మల్ని గొప్ప చేయ మొదలు పెడితే మీరే వెనకటి మేము వస్తామంటారు. అవునా కాదు? ఎందుకంటే సజీవ సాక్షులమైన మనం సాక్షులుగా ఉండకపోతే ఈ వీధిలో ఎవరిని దేవుడు నమ్ముకుంటాడు? ఎందుకు చేశారు? వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళ కార్యాలు ఏం జరగలేదు, ఎందుకు రావాలా అనుకుంటారు కదా. ఈరోజు మిమ్మల్ని చూసి దేవుడు గొప్ప కార్యాలు చూసి ఏ ప్రాంతాల నుంచి గుంపులు వస్తాడు? 5-6 ప్రాంతాలు వస్తున్నాడు. మనం చదివినాం 5-6 ప్రాంతాల నుంచి అక్కడి నుంచి గుంపులు వస్తా ఉన్నారు. ఎప్పుడు వస్తారంటే నీవు ఆశీర్వదించబడాలా, నీవు గొప్ప చేయి దేవుడు మొదలు పెట్టాలా. నీవు ఆయన గణపరిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు. ఆయన నువ్వు ఏమన్నది? ఆయన నువ్వు గణపరిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఆయన గొప్ప చేస్తే నిన్ను ఆయన గొప్ప చేస్తాడు. కాబట్టి మనల్ని కూడా తృణీకరించబడతాం. మనం కూడా జనులందరి దగ్గర తృణీకరించబడతాం. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం తృణీకరిస్తామో మనల్ని అందరూ తృణీకరిస్తారు. అందరూ మనకు విలువ లేకుండా పోతారు. ఇది బాగా జ్ఞాపకం చేసుకోవాలా. మన విలువ, మనకు బలము, మన శక్తి సమస్తము మన దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారు. మనకంటూ విలువ లేదు, మనకంటూ ఒక స్తోమత లేదు. కానీ ఆయనను పట్టి మనకు ఈరోజు విలువ సమాజంలో, ఆయనను పట్టి మనకు ఈరోజు గౌరవం, ఆయన నామాన్ని బట్టి మనము ఈరోజు మనం తిరుగుతున్నాం. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆయన గణపరిస్తే మనల్ని గణపరుస్తారు, ఆయనకి తృణీకరిస్తే మనల్ని కూడా లోకము తృణీకరిస్తారు. ఒకవేళ ఆయన బట్టి లోకం మనల్ని తృణీకరించినా దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. క్రైస్తవులని మిమ్మల్ని తృణీకరిస్తారు, ఆయనను బట్టి మనల్ని తృణీకరించబడినప్పుడు అది మనకు ఆశీర్వాదం. మళ్ళా అప్పుడు మనం కృంగిపోకూడదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి.
ఇంకొక మార్కు సువార్త 10:43 ఈ విషయాన్ని మొదటి పాయింట్ ఏమంది? ఆయన్ను గణపరచాలి మనం. మొదటి పాయింట్ మార్కు సువార్త 10:43 మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరి వాడు పరిచారం చేయవాడై ఉండవాలి. ఎట్లా మనం గొప్పవాడుగా ఉండాలంటే ఏం చేయాలి? వీళ్ళు ఎవరైనా గొప్పవాడుగా ఉండాలని ఆశ కలిగితే ఏం చేయాలంటే వాడందరికీ పరిచారం చేయాలి. ఇంకా కింది వచనంలో కూడా ఉన్నది, వాడందరికీ సేవ. వీళ్ళు ఎవడైనా ప్రముఖుడుగా ఉండాలంటే వాడు అందరికీ దాసుడై ఉండాలి. తగ్గించుకోవాలా? ఇప్పుడు అక్క చెప్పింది, తగ్గించుకోవాలి సేవకుడు అంటే మనం వచ్చిన మాట్లాడినది. కానీ ఈ సబ్జెక్ట్ చెప్తాం అక్క తెలియదు కదా, అట్లా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం గొప్పవాడు కావాలంటే మనం దాసులుగా ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. క్రైస్తవుడు అంటే తగ్గింపు జీవితం. ఆ మాట చెప్తున్నాడు, నువ్వు గొప్పవాడుగా ఉండాలంటే నువ్వు దాసులుగా ఉండాలా, అందరికీ పరిచారము చేయాలా. నేను ఫలానా అని చెప్పేసి నువ్వు సరిగా ఉండకపోతే ఎలాగుంటుంది? సరిగా పని చేయకపోతే నిలుపుకొని ఉంటే ఎవరు చూస్తారు? నువ్వు తగ్గింపు జీవితం ఉండాలి. కాబట్టి గొప్పవాళ్ళు కావాలంటే మొదలుపెట్టినాడు దేవుడు, ఆశీర్వదిస్తాడు. ఆయన గణపరిచే మనం గణపరుస్తాడు. రెండోది మనం గొప్పవాడుగా ఉండాలంటే అందరికీ పరిచర్య చేయాలి, దాసులుగా ఉండాలి. ప్రముఖుడుగా ఉండాలంటే దాసుడుగా ఉండాలి. ఇవి మనము ఉండాలి. కాబట్టి ఇవి మన జీవితంలో మర్చిపోకూడదు ఎప్పుడు మనం గొప్పవాళ్ళు కావాలంటే. రెండో పాయింట్ ఏముందంటే మరి చూడండి, యెహోషువ గ్రంథం 22:4. యెహోషువ గ్రంథము 22:4లో నెమ్మది. రెండోది ఏమున్నది? మనం మొదట ఏం చదువుకున్న మూలపాఠంలో గణపరచాలి, ఆయన గణపరచాల. రెండోది నెమ్మది ఇవ్వాలి. నన్ను గొప్పవాడిగా చెయ్యి, నన్ను నెమ్మదిగా ఉంచు అన్నాడు 71వ కీర్తనలో కదా. కాబట్టి 22 యెహోషువ 4 ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. మీ నివాసాలకు తిరిగి వెళ్ళండి, మీకు నెమ్మది ఇచ్చినానంటాడు. మొదట్లో నా మాట, ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలగజేసి ఉన్నాడు. నెమ్మది కలగజేశాడు, చేస్తారన్నా చేసి ఉన్నాడు. జరిగిన పని దేవుడు ఈరోజు మనకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు. ఇచ్చి ఉన్నాడు. మన దేవుడు నెమ్మది ఇచ్చి ఉన్నాడు. నెమ్మది రావాలంటే చాలా కష్టం. ఈరోజు అనేక మందికి అనేక ఆస్తులు అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది లేని జీవితం చాలామంది గడుపుతూ ఉన్నారు. తక్కువ ఆదాయం ఉన్నా, తక్కువ ఆస్తి ఉన్నా, మరి మంచి హోదా లేకపోయినా నెమ్మది కలిగిన కుటుంబాలు ఉన్నాయంటే దేవుడిని బట్టి అది కుటుంబం నెమ్మదిగా ఉంటుందని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈరోజు మనకు ఏం కావాలా? దేవుడిని ఫస్ట్ వచ్చిన అధ్యాయంలో నాకు గొప్పతనం వృద్ధి చేయి, రెండోది వచ్చేసి నాకు నెమ్మది, నా తట్టు తిరిగి నెమ్మది దయచేయి. దేవుడిని అడుగుతాడు, అయ్యా దేవా నువ్వు నా తట్టు తిరుగు, నా కల్లా చూడు, నాకు నెమ్మది వస్తుంది అంటున్నాడు. ఎందుకు? కాబట్టి రెండు కావాలి, నాకు గొప్పవాడిని చెయ్యి, నెమ్మది చెయ్యి. ఆయన తట్టు తిరుగు, నా తట్టు తిరుగు అంటున్నాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మరి పిల్లవాడు ఒకరోజు జ్వరం, తుఫాను వస్తుందంట, ఉరుములు మెరుపులు శబ్దాలు వస్తున్నాయి. బయట పండుకున్నారు వరండాలో, తండ్రి కొడుకు వరండాలో పండుకున్నారు అనుకో. వాడు ఉరుములు వస్తున్నాయి, వాడు అరుస్తా ఉన్నాడు. వాళ్ళ ఆయన అట్టమల్లి పండుకుంటే చిన్నపిల్లడు అడుగుతాడు, డాడీ ఇటమల్లి పండుకో అంటున్నాడు. నాకు భయం, ఇటమల్లి పండుకో, ఇద్దరుండేది ఒక మంచంలోనే, ఇటమల్లి పండుకో అంటున్నాడు. వాళ్ళ నాయన అట్ట తిరిగి వాని ముఖం పెట్టి పండుకుంటే వాడు నెమ్మదిగా నిద్రపోయినాడు. కానీ ఉరుములాగల, వర్షమాగల, మెరుపులాగల. ఎందుకని నెమ్మది వచ్చింది? తండ్రి వాని తట్టు చూస్తున్నాడని ఒక నమ్మకంతో వాడు నిద్రపోయినాడు. మరి అప్పుడు కూడా మంచంలోనే పండుకున్నాడు, ఇట్ట మళ్ళీ పండుకున్నాడు. అప్పుడు ఎందుకు భయము? పక్కనే ఉన్నాడు కదా, తగ్గుతుంది కదా. ఇక్కడ కూడా అంతే, నా తట్టు తిరిగి నాకు నెమ్మది దయచేయి, నన్ను చూడు తండ్రి, నన్ను చూడని ఇది నాన్న మన భక్తుడు అదే అడిగినాడు, నన్ను గొప్ప చేయి, నా తట్టు తిరిగి నాకు నెమ్మది
దయచేసి అడుగుతున్నాడు. ఈ నెమ్మది ఏమనంటే నీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్టు వారికి నెమ్మది కలగజేసి ఉన్నాడు. మనకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు దేవుడు మనకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇది నా దేవుని ప్రియ సంఘం, దేవుడు నెమ్మది. మొదటి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11 వచనం చూస్తే, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2 సమూయేలు 7:11. 2 సమూయేలు 7:11. 2 సమూయేలు 7:11. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయదేమనగా నేను నీకు సంతానము కలగజేయుదును. నీకు సంతానం ఇస్తాను. మరి కుటుంబంలో పిల్లలు లేదు, నీకు సంతానం ఇస్తాను. దేవుడు వాగ్దానం చేస్తాను. నీకు ఏమేమి ఇస్తానంటున్నాడు ఆడ? నీ శత్రువులు నీకు లేకుండా వాళ్ళ మీద జయమిస్తాడు. నీ శత్రువులు నీ మీద ఏమైతే పన్నాగాలు పడుతున్నారో, మరి భౌతికమైన శత్రువులు కావచ్చు, ఆకాశ వాయుమండల దూతల సమూహము, అవి మనకు శత్రువు సాతాను. వాటిపైన నీకు జయమిచ్చి, సాతాను కార్యాలపైన నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేస్తాను అంటున్నాడు. నీ నెమ్మది కలగజేస్తాను. సాతాను శక్తులపైన నీకు అధికారం ఇస్తున్నాను. వాటిపైన నీకు విజయం ఇచ్చి, నీకు నెమ్మది ఇచ్చి, నీకు సంతానాన్ని కలగజేస్తాను అంటున్నాడు. ఈరోజు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన మనము గణపరచాలా. ఆయనను మనం ఏం చేయాలా? గొప్ప చేయాలా. నన్ను గణపరచే వారిని నేను గణపరుస్తానన్నాడు. ఆయన గొప్ప చేస్తాడు. ఆయన తృణీకరిస్తే మనల్ని కూడా తృణీకరిస్తాడని జ్ఞాపకం తెచ్చుకోవాలా. కీర్తన 4:8 చూడండి. కీర్తన 4:4 కీర్తన 8వ వచనంలో చూస్తే అక్కడ భక్తుడు ఏం చెప్తాడు? కీర్తన 4:8 ఎంత చక్కని మాట చూడు. నెమ్మది ఉన్నప్పుడు ఎట్టుంటుంది? నిద్ర వస్తుంది. బాగా చూడు. 4:8 యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండిను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. కోడళ్ళకి బాయ్, కొడుకు అమ్మకి బాయ్, కొడుకు కురేషకు బాయ్, ఒకదాని నెమ్మదిగా నిద్రపోతాం. నిద్ర వస్తుంది. వద్దని నిద్ర వస్తుంది. నెమ్మదితో పండు. నేను ఒంటరిగా ఉండినాను, నెమ్మదితో పండుకుంటాను. ఈరోజు నిద్ర రాదు. ఎంతమంది ఎన్ని టాబ్లెట్ వేసుకుంటూ పొల్లి నిద్ర రాదు. అప్పుల సమస్యలు, వ్యాధి సమస్యలు, ఇంట్లో సమస్యలు, గొడవలు, ఇదంతా నిద్ర రాదు. ఇవన్నీ ఉన్నప్పుడు నిద్ర ఎట్టొస్తుంది? మరి నెమ్మది కావాలంటే ఎట్లుండాలంటాడు? ఈయన ఏమంటాడు? నిన్న యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండిన, నీవే నన్ను సురక్షితంగా. నేను ఒక్కడే ఉన్నా నాకు నెమ్మది. 100 మంది ఉన్నా నెమ్మది, ఒక్కడున్నా నేను భయపడిన. ఒంటరినే నేను, నాకు ఎవరు దిక్కులేరే. నేను ఒకడే ఎట్టు పండుకోవాలా? కొందరు ఇంట్లో ఒకటే ఉంటే పండుగ ఎవరితో తెచ్చుకుంటారు. ఏమో ఎట్టున్నాను. ఎందుకు భయం? ఒకటే ఉంటే ఏం జరుగుతుంది? ఇక్కడే ఉంటాను దేవుడు బిడ్డలు. దేవా, నేను ఒంటరిగా నేను నెమ్మదితో పండుకుంటాను. ఎందుకంటే నా సమస్యలన్నీ నువ్వు తీర్చేసావు. నాకు ఇంకా నెమ్మదే కదా. ఈరోజు నిద్ర రాని చాలామంది ఉంటారు. నిద్ర రాక, సమస్యలతో నిద్ర రాక మేల్కొని ఏం చేయాలి దిక్కు తెలియదు. ఈరోజు నిద్ర వస్తానన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం ఉండవు. మరి సోమరిపోతే నిద్ర కాదు, మామూలుగా శారీరక నిద్రపోవాల్సిన సమయంలో నిద్ర రావడం కూడా ఒక ఆశీర్వాదం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి నెమ్మదితో మనం పండుకునే నిద్ర కావాలా. ఇంకొకటి చివరి చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. సామెతలు 1వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉన్నాడు, మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. 1:33 నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండను. ఈ మాటలన్నీ ఎవడైతే అంగీకరిస్తాడో, ఈ నిజమని ఎవడైతే నమ్ముతాడో, నా దేవుడు నాతో